వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నిమ్స్ లో ఆయనే బాగుంటే అన్ని బాగుండేవి. నిమ్స్ లో గత 2.5 ఏళ్లుగా నిర్వహణ అధ్వానంగా మారింది. అన్ని విభాగాలు అవినీతితో కంపు కొడుతున్నాయి. దీంతో కొంతమంది నిపుణులైన వైద్యులు నిమ్స్ ను వీడారు. దీంతో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందే అవకాశాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా నిమ్స్ కు పెద్ద దిక్కువైన ఉన్నతాధికారి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయన కఠినంగా వ్యవహరించి అవినీతిని ఎదురించి రోగులకు వైద్య సేవల విషయంలో నిబంధనలు సక్రమంగా పాటిస్తే పేదలకు మేలు జరుగుతుందని ఇక్కడ వైద్య వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నిమ్స్ ను గాడిన పెట్టాల్సిన ఆ పెద్ద వ్యక్తే కొందరికి ప్రభావితమై అన్ని గాలి కొదిలేశారని అంటున్నారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతతో ఆయనను ఈ పదవిలో కూర్చోబెడితే తగిన న్యాయం చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్స్ లో స్పెషల్ ఆఫీసర్ల పేరిట లక్షల రూపాయల సొమ్ము వృధా చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా అనేక విభాగాల్లో తమకు కావలసిన వారిని ప్రత్యేక అధికారులుగా ఎడాపెడా నియమించారు. వీరికి లక్షల రూపాయల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. వీరితో నిమ్స్ కు పైసా ఉపయోగం ఉండడం లేదు. పైగా వీరే నిమ్స్ లో అవినీతికి సూత్రధారులుగా మారారని, ఓ ఉన్నతాధికారి అండతో చెలరేగిపోతున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా నిమ్స్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సన్నిహితంగా ఉంటూ ఆయనకు పిఏ అని చెబుతున్న ఓ వ్యక్తి నిమ్స్ వ్యవహారాలను, అవినీతి బాగోతాలను బయటకు రాకుండా నొక్కి పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సదరు వ్యక్తి ఆరోగ్య మంత్రినే తప్పుదోవ పట్టించి అవినీతి అధికారులను కాపాడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి అవినీతి సొమ్ములు వాటా తీసుకుంటున్నాడట.